ఈశ్వరపురం సప్తప్రకారయుత శ్రీదుర్గాభవాని క్షేత్రంలో 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో సప్తప్రకారయుత శ్రీదుర్గాభవాని క్షేత్రంలో 24వ వార్షికోత్సవ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 5 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శతచండీ మహాయాగం, వేద పారాయణం, భక్తులచే నిరంతర అఖండ భజన కార్యక్రమం జరుగుతుందని, భక్తులకు నిరంతర అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారి కళ్యాణం ఈరోజు 20వ తేదీన చివరి రోజు లక్ష దీపోత్సవం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ధర్మాధికారి సలహా మండలి మరియు కార్యనిర్వాహక భక్త బృందం పాల్గొన్నారు.
విగ్రహాన్ని తీసుకొచ్చి జై సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలము ఈశ్వరపుర గ్రామం నందు సంవత్సరం 2 సార్లు పూజలు అందుకుంటుంది. మరి అదే క్రమంలో ఈసారి 5 రోజుల అమ్మవారి కార్యక్రమంలో మరి ఈరోజు చివరి రోజు, ప్రతి సంవత్సరం లాగానే చివరి రోజున లక్ష దీపోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొని మరి అమ్మవారు 7 ప్రాకారాలు లక్షణంగా లక్ష దీపాలు వెలిగించి వాళ్ళ లక్ష్యాలను ఛేదించే దిశలో అమ్మవారికి మొక్కుకొని మరి వారి కోరికలు తీసుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమం 5 రోజుల నుండి జరుగుతుంది. మరి 5 రోజుల నుండి వచ్చే భక్తులందరికీ నిత్య అన్నదానము ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగింది. మరి అట్లాగే కార్యక్రమంలో భాగంగా 4 వేదాలు, పారాయణాలు, లక్ష అర్చనతో పాటు 5 రోజుల కార్యక్రమం ఈరోజు లక్ష దీపోత్సవంతో మూర్చుకుంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులైన భక్తులందరికీ మరి రానటువంటి భక్తులు ఈ కార్యక్రమం చూసిన భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలుండి అమ్మవారు అందరినీ చల్లగా దీవించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మా తరపున, మా ఆలయ కమిటీ తరపున, మా గ్రామ ప్రజల తరపున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బోల్ భవానీ మాతా కీ జై.